ఓం నమో వెంకటేశాయ. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొత్తపాలెం, గోపాలపట్నం. పచ్చటి ప్రకృతి అందాల మధ్యలో నెలకొని ఉంది ఈ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ముందుగా తొలి పూజలు అందుకునే గణపతిని దర్శించుకుందాం ఫ్రెండ్స్. స్వామి ఉత్సవమూర్తులు. ఈరోజు శ్రావణ శుక్రవారం, 3వ శుక్రవారం కావడంతో స్వామివారు మనకి లక్ష్మీ అమ్మవారు రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. అందరూ ఆ దేవదేవుణ్ణి చూసి కనులారా చూసి తరించండి. కొత్తపాలెం గ్రామ ప్రజలందరూ, మహిళలందరూ అమ్మవారికి పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు శ్రావణ శుక్రవారం కావడంతో శ్రీ గోదాదేవి ఆండాల్ సన్నిధి. స్వామికి ఒకవైపు ఆండాల్ అమ్మవారు, రెండవ వైపు పద్మావతి అమ్మవారు నెలకొని ఉన్నారు. స్వామివారికి కాపలాగా జయవీజులు ఇరువైపులా నిలిచే ఉన్నారు. ఏ గుడిలోని ఇంత విశిష్టంగా, ఇంత అలంకారభూషితంగా స్వామిని మనం చూడలేం ఫ్రెండ్స్. ఇది ఒక కొత్తపాలెం గ్రామంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మాత్రమే మనం చూడగలం. ఈ గుడికి మరో ప్రత్యేకత శ్రీ గరుడాల్వార్ ఆంజనేయ స్వామివారు. ఏ గుడిలో అయినా సరే శ్రీ గరుడాల్వార్ ఒక్కలే స్వామివారు ఎదురుగా ఉంటారు. కానీ ఇక్కడ ప్రసన్న ఆంజనేయ స్వామివారితో కూడిన గరుడాల్వార్ ఎదురుగా మనకు దర్శనమిస్తారు ఫ్రెండ్స్. लाक्षण्य कटाक्षण्य नमः मुख्याय नमः ज्ञानोदय नमः जपाय नमः रवाय नमः रमणाय नमः रमण्य नमः उत्तिवन्य नमः ज्येष्ठाय नमः काष्ठाय नमः दर्शताय जातादिमुक्ति रूपाय नमः पंचापिका नमः मंदलक्ष्मी नमः भवात्य नमः दाय नमः दात्याय नमः सृष्टिदार नमः रुद्रे नमः दोषप्रतिदार नमः जगन्लक्ष्मी नमः जगन्माता विष्णुपत्न्ये नमः नवकोटि महाशक्ति साहस्रदा नमः रूपाय नमः अनंतरित्या महेश्ये नमः स्वरासनायज्ञ नमः चित्रवर्णा रूपाय परमो नित्य नमः శ్రీ పద్మావతి అమ్మవారి సన్నిధి. ఈ గుడిలో ప్రతి శనివారం 100 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. కొబ్బరికాయలు కొట్టు స్థలం, అలాగే భక్తులు సౌకర్యార్థం మంచినీటి వసతి కూడా కల్పించారు. గుడి నిర్వహణ సభ్యులు. స్వామివారి నమూనా విగ్రహం. ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిని కనులారా చూసి తరించండి. ఓం నమో వెంకటేశాయ. స్వామి ఇంత దీక్షణంగా మనకి దర్శనం ఇవ్వడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. మనందరం చేసుకున్న పుణ్యం. ఇవే
బ్రహ్మ కడిగిన పాదములు. స్వామి కటికహస్తం, వామనహస్తం, ఇరువైపులా శంకు చక్రాలు. మహాలక్ష్మి ప్రచోదయాతు. నమస్కారం. ఈ స్వామివారి అనుగ్రహం అందరి భక్తుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రంలో అమ్మవారి లక్ష్మీ అవతారాన్ని నిర్మూలనం చేస్తాం కదా, రేపు రాత్రి పౌర్ణమి చదువుతాం. రేపు శ్రీనివాస వరిపిండితో తయారు చేసేటువంటి పిల్లలు ఏవైతే ఉంటాయి వాటిలో పంచదార కొద్దిగా కాల్చుకుంటారు, వేసుకుంటాక బండలు పెట్టుకుని అవి కొండకి పోయిన తర్వాత ఆ 9 ఏ ఒక్కటి ఏది ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాపశంకరాం రహిమా కృపయా దేవాశనాకరత్సర అన్యథా జగన్నాస్తి త్వమేవ శర్మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో మహాలక్ష్మి. దీప ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవి ధ్వజస్తంభం దగ్గర పెట్టండి. కొబ్బరికాయలు రేపు సాయంత్రం మంగళహారం తీసుకొచ్చినప్పుడు తీసుకొని Please take a moment to subscribe and press the bell icon. దీపాలను తీసేయండి తొందరగా. బయట ఉన్న వాళ్ళందరూ ఆమె లోపలికి వచ్చారు దర్శనానికి. లైట్ లాపేసండి. లైట్ లాపేసండి, లైట్ లాపేసండి. లైట్ ఆపేసండి. మరికొద్ది క్షణాల్లో శ్రీ స్వామివారు లక్ష్మీ అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతున్నారు. చూసి తరించండి, ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రలు కండి.
महालक्ष्मी माई की जय बोलो, महालक्ष्मी माई की जय बोलो, महालक्ष्मी माई की। చూడండి అమ్మా, ఎవరి మీద పగలే ఒకటి బాగా తీసుకెళ్ళి
హలో హలో పూజలో కూర్చున్నటువంటి భక్తులందరికీ విజ్ఞప్తి, ఆలయ ధర్మకర్తలు మరియు అర్చకులు కమిటీ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులకు విజ్ఞప్తి అండి, అల్పాహారం ఏర్పాటు చేయబడింది, మీరు తినేసి వెళ్ళండి, ఇబ్బంది ఏమి లేదు, చాలా వరకు ఏర్పాటు చేయబడింది. ఈ అల్పాహార కార్యక్రమానికి సహకరించినటువంటి దుంపల ఆనందరావు సుదర్శన దంపతులకు స్వామివారి దర్శనం మాటలకు అందని అనుభూతిని నాకైతే కలిగించింది. స్వామివారు అమ్మవారు వేరు వేరు కాదు అనడానికి నిదర్శనంగా ఈరోజు స్వామి లక్ష్మీ అమ్మవారి రూపంలో మనకి దర్శనం ఇచ్చారు. देखिए एआई और चैट जीपीटी से लोगों के दिमाग में डर पैदा हो गया कि भाई नौकरी खाया था तो ఎన్నిసార్లు చూసినా తరిమి తీరని అందం స్వామివారిది. ఓం నమో వెంకటేశాయ. దేవాలయం విశిష్టత గురించి ఆ గుడి పంతులు గారి మాటల్లోనే విందాం. జై శ్రీమన్నారాయణ. ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం గత 6 సంవత్సరాలుగా భక్తుల కోరిక మేరకు స్వామి ఇక్కడ వచ్చేసి ఎంతోమంది భక్తులందరికీ కూడా వారు కోరుకున్న కోరికలను తీర్చి పొంగు బంగారమై భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇక్కడ స్వామి గత 2 సంవత్సరాల క్రితం స్వామి స్వప్నంలో కనిపించి శ్రావణ పౌర్ణమి నాడు వచ్చేటువంటి శుక్రవారం నాడు స్వామి లక్ష్మీ అవతారాన్ని ధరించాలి అని చెప్పి స్వప్నంలో కనిపించిన తర్వాత గతంలో 2 సంవత్సరాల క్రితం స్వామిని లక్ష్మీ అవతారంలో ఇక్కడ అలంకారం చేసి శ్రీ పద్మావతి లక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిస్తూ లోపల ఉండేటువంటి స్వామికి అమ్మవారి రూపంలో ఉంచినప్పుడు ఏదైతే వస్త్రం కట్టామో అదే వస్త్రం ధరించి ఒక స్త్రీమూర్తి వచ్చి ఇక్కడ కూర్చుని దర్శించి ఆ హారతను సమర్పణ చేస్తున్నప్పుడు అతను ఆనందపడుతూ భక్తులందరినీ కూడా తరింపజేసింది. అది తర్వాత మేము వీడియో రికార్డు చేసిన సందర్భాల్లో ఆ ఒక్క శ్రీమూర్తి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కనిపించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఆలయంలో అమ్మవారి వచ్చి తాను చూస్తూ ఆనందపడిందని భక్తులందరి యొక్క విశ్వాసం, మా అందరి విశ్వాసం కూడా. అప్పటి నుంచి స్వామి ఏ విశేష పర్వదినాలు అయితే ఉంటాయో ఆ విశేష పర్వదినాల్లో స్వామి ఆ అవతారాలు ధరించి భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతోంది. దాంతోపాటుగా ఆశ్వీజ మాసంలో ఉండేటువంటి దేవీ నవరాత్రి సమయంలో కూడా ఓ మోహిని రూపంలో ఒక శనివారం నాడు దర్శనమిస్తారు. ఇలా విశేష రూపాల్లో స్వామి దర్శనమిస్తూ ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రంగా విరాజిల్లడం జరుగుతుంది. ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం ఏమిటంటే స్వామివారి దగ్గర 7 శనివారాల పాటు ప్రతి శనివారం 7 మూరల తులసిమాల తీసుకొచ్చి స్వామివారి యొక్క మనసులో సంకల్పం చేసుకుని ఆలయం చుట్టూ ఆ తులసిమాల పట్టిన 27 ప్రదక్షిణాలు చేసినచో ఆ స్వామివారి యొక్క ఏదైతే భక్తులు కోరుకుంటారో ఆ కోరిక తప్పకుండా 8వ వారం కల్లా తీర్చడం అన్నది ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. ఇక్కడ 7 శనివారాలు చేస్తూ 8వ వారం నాడు
వడ్డీ రూపంలో స్వామికి మళ్ళీ తులసిమాల 7 లడ్డూలు సమర్పిస్తారు స్వామికి. ప్రతి ఒక్క భక్తులు కూడా అలా తులసిమాలను సమర్పణ చేసి స్వామి వారి యొక్క కోరికలన్నీ కూడా తీరుస్తూ వస్తున్నారు. ఆలయ కమిటీ వారు, అలానే ఆలయ పెద్దలు, మా ఆలయ వ్యవస్థాపకులైనటువంటి ధర్మకర్తలైనటువంటి శ్రీమాన్ పొన్నాడు ఆది వెంకటరమణ గారు, సుమతి గారు దంపతులు, అలానే కొత్తపాలెం గ్రామ ప్రజలు ఈ ఆలయాన్ని చాలా దేదీప్యమానంగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. భక్తులు కూడా అనేక సంఖ్యలో ప్రతి శనివారం స్వామివారి దగ్గర విశేషంగా వచ్చి దర్శించుకుని వారి కోరికలు తీర్చుకుంటున్నారు. కాబట్టి ప్రతి భక్తులు కూడా ఇంకా అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పరిపూర్ణంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామిని ప్రసన్నం చేసుకుని వారు అనుగ్రహం పొందాలని చేసింది. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మన వైజాగ్ గౌరీమామ యూట్యూబ్ ఛానల్.